మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని మా నోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. అమ్మా ఇన్ని డబ్బాలు ఎందుకే కొన్ని అమ్మేయచ్చు కదా. నోరు మీద వెదవా, ఎన్ని డబ్బాలుంటే వంటకది అంత నిండుగా ఉంటుంది. ఏమైందిరా? పడిపోయినమ్మా సైకిల్ దొక్కుతూ. అయ్యో ఏం కాలేదు కదా. ఏం కాలేదులే. నీకు కాదురా వెదవా, నా స్టీల్ డబ్బాకి. ఇదిగోరా, ఇదేమో మీ బాబాయ్ పెళ్లికి, ఇదిగో ఇదేమో మీ చిన్నదాత తినంది, ఇదిగో ఇది మీ ఊర్లో అత్తయ్య ఉంది కదా దాని పెద్ద కూతురు ఫంక్షన్ ది. ఒరే నీ స్కూల్ బాక్స్ కనబడట్లేదని నా స్టీల్ డబ్బా పెడుతున్నాను, జాగ్రత్తగా తీసుకొని రా. బిర్యానీ బాగుందమ్మా, అక్కడ డబ్బాలు బయట వేసేస్తాను. రే పడేయడం ఏంటి, ఉంచు. ప్లాస్టిక్ డబ్బాలు ఏం చేసుకుంటావే? ప్లాస్టిక్ డబ్బా స్టీల్ డబ్బా అని కాదు, డబ్బా డబ్బాయే. కడుక్కొని సరుకులు వేసుకొని నన్ను తీసుకెళ్లి వంటగదిలో పెట్టు. అమ్మా నీ బర్త్డే గిఫ్ట్ తెచ్చానే. డబ్బా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మా ఉమ్మా ఉమ్మా. చూడండి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. బాగుందనా? అబ్బా నా చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో. అబ్బా అన్ని ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టేశాను, స్టేటస్ లో కూడా పెట్టేశాను. ఇదిగో నానా తినరా వెన్నా. కృష్ణ పాదాలు వేసుకుని ఎదరికి రానానా. ఈరోజు నేను కృష్ణ అయితే గోపికి కూడా వస్తుందేమో. ఇదిగోరా గోపికి వచ్చింది. అమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళినే, నాకు జ్వరం వచ్చింది, కావాలంటే చూడు. సర్లే వెళ్ళకు. అమ్మా హోంవర్క్ చేయలేదే, సార్ కొట్టేస్తారు. ఈరోజు స్కూల్కి వెళ్ళినే. అమ్మ మబ్బేసిందే, వర్షం వచ్చేలా ఉంది. ఈరోజు స్కూల్ సెలవు. అమ్మా ఈరోజు పండగలు వెళ్ళావా? లేవు. ఏం లేదు, ఏదన్నా పండగ ఉంటే స్కూల్ మేనేద్దామని.